బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మరోసారి పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీపై సోషల్ మీడియాలో అడ్డమైన రాయిలు రాస్తే చూస్తూ కూర్చోమని చెప్పారు. నేతల మధ్య గ్యాప్ తేవాలని కొందరు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక అలాంటి వారిపై సస్పెన్షన్, టెర్మినేషన్ వేటు తప్పదన్నారు. సోషల్ మీడియాలో థంబ్నెయిల్తో పార్టీపై మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారని చెప్పారు. పార్టీకి నష్టం జరిగేలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు రామచంద్రరావు. సోషల్ మీడియా ఒక స్వర్డ్, డబుల్ ఎడ్జ్ స్వర్డ్. అది మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో, నేను మన సోషల్ మీడియా హ్యాండిల్స్ చెప్తా ఉన్నాను, మన పార్టీ వ్యతిరేకంగానే, మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగానే, మన పార్టీ వ్యతిరేకంగానే నెగటివ్ వార్తలు సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా దాన్ని ప్రచురిస్తే, సర్క్యులేట్ చేస్తే మేము ఇక్కడ తెలుసుకుంటాం ఎవరు చేశారని. వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. పార్టీకు మోసం చేసినట్టు అవుతుంది, పార్టీ క్రమశిక్ష దాటినట్టు అవుతుందని చెప్పేసి కూడా తెలియజేసాం మిత్రులు. అది ఎవరైనా సరే మీరు చేయించినా, మీరు చేస్తున్నా తెలుసుకునేటటువంటి ఒక మా దగ్గర పద్ధతులు ఉన్నాయి. కామెంట్ ఎవరు రాశారో, ఎవరు రాయించారో, ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో విషయాన్ని కూడా తెలుసుకుంటాం. కాబట్టి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పేసి, యూట్యూబ్లు చేతిలో ఉన్నాయని చెప్పేసి అడ్డమైన వార్తలు ఈరోజు మన పార్టీ మీద రాస్తే, సర్క్యులేట్ చేస్తే, నాయకుల మీద చేస్తే, మన పార్టీలో ఉన్నటువంటి ఒక మధ్యన కార్యకర్తల మధ్యన, నాయకుల మధ్యన విభేదాలు తేవాలని ప్రయత్నం చేస్తే, తప్పుడు ప్రచారం చేస్తే ఇక పార్టీ ఊరుకునేది లేదు. వాళ్ళ మీద చర్య తప్పదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మిత్రులు. వీ విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇంటాలరెన్స్, indiscipline. We will not tolerate any indiscipline in social media. నరేంద్ర మోదీ గారి కార్యక్రమాన్ని ముందుకు పోవాలి, మన పార్టీ నాయకుల కార్యక్రమాన్ని ముందుకు పోవాలి, మన పార్టీ నాయకులు ట్వీట్లని మనం రీట్వీట్ చేయాలి, మన పార్టీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్ మనం ముందుకు ఫార్వర్డ్ చేయాలి, వాళ్ళని ఫాలో చేయాలి. మీరు అది చేయక వేరే చేస్తా అంటే నడవదు. దయచేసి మన నాయకులందరి అందరి ఒక సోషల్ మీడియా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని రీట్వీట్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. ఈరోజు సోషల్ మీడియా పవర్ ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికల్లో తప్పకుండా దాని మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది. థంబ్నెయిల్ అని పెడతారు, ఆ థంబ్నెయిల్ ఒకటి పెడతారు. ఏం పెడతారు? రామచంద్రరావుని లక్ష్మణ్ గారు పలకరింపు లేకుంటే బెదిరింపు అది ఉంటుంది. ఆ మొత్తం యూట్యూబ్ చూస్తాం మనం. అసలు రామచంద్రరావు కనబడు, లక్ష్మణ్ కనబడతాడు, కానీ థంబ్నెయిల్ అంటే ఉంటుంది. ఈ థంబ్నెయిల్స్ కూడా మీరు జాగ్రత్త చెప్తున్నాను. మనకు సంబంధించిన థంబ్నెయిల్తోనే మీరు ఒక మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తూ ఉంటాయి. మన పార్టీలో విభేదాలు సృష్టించడానికి అవతల పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అన్ని మాట కూడా నమ్మద్దు మనం. తర్వాత ఇక్కడ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది మీడియా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దయచేసి మన కార్యక్రమాన్ని పాజిటివ్గా పబ్లిక్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నడుస్తున్నారు, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనకు ఇవన్నీ కూడా మనకు అవసరం పడతాయి. కాబట్టి ఈ వర్క్షాప్ ఒక ఉద్దేశం ఏంటంటే మనం పాజిటివ్గా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాలు